నేను మాట్లాడను. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ తండ, అనూజిగూడ, తిమ్మాయపల్లి మూడు గ్రామ పంచాయతీ అన్నదమ్ములకు, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు, మరి పైన వేదిక పైన ఉన్న నాయకులకు, మరి పేరు పేరున ఈ వేదిక అనుగ్రహించిన అధ్యక్షుడు కృష్ణ కానీ, మరి గ్రామానికి సంబంధించిన సీనియర్ చాలామంది, ఎంతోమంది పార్టీలు వెళ్ళిపోయినా చాలామంది పార్టీలు ఉండి మరి 10 సంవత్సరాల కాలంలో అధికారం పార్టీ లేనప్పటికీ పార్టీకి జెండా బట్టి పార్టీలో కష్టపడుతున్నటువంటి నాయకులకు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. మరి మీ సమస్యలు చూస్తూ ఉంటే మండలంలో ఎక్కడ లేని విధంగా మీ భయపట్టించకము కానీ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జగన్న గారు ఏనుగు ఉన్నాక మీకు ఎలాంటి భయం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలు చూస్తారంటే రాష్ట్ర మన రేవంత్ అన్న గారు మహిళలకి పిట ఇసుకము కోటి మహిళలకి కోటేశ్వరికి చేయాలనే ఆలోచనతో మరి ఎన్నో పథకాలు వచ్చినా మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఇక్కడ ఓట్లు ఏం కొడుతున్నామంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇయ్యని పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ ఉండదమ్మా. మనము ఎక్కడైతే ఇల్లు ఇస్తున్నామో వాక్కడిని మనం ఓటు పడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా చెప్తా ఉన్నాయి, ఈరోజు మీరు ఈ గ్రామంలో ఇల్లు ఇచ్చేటట్టు ఉంటే మేము ఓటర్లను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రేషన్ కార్డు ఎంతో మంది మన పిల్లలకు 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది పిల్లలు ఉంటాయి కదా, రేషన్ కార్డు కూడా ఏలేని పరిస్థితి దుర్భాగ్యం ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన రేవంత్ గారు ప్రజల పట్ల అనుభవం ఉంది కాబట్టి చిన్న స్థాయిలో ఇక్కడనే మన పక్కనే కొండపల్లిలో అడవిలో నుంచి వారికి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు సీఎంగా మన పక్కనే ఉన్నారు కాబట్టి ఈ మన గ్రామంలో కాదు పక్కనే ఫ్యూచర్ సిటీ ఎక్కడ లేని విధంగా మన కందుకూరు మండలంలో మన కిలోమీటర్ పక్కనే ఇక్కడనే మన ఫ్యూచర్ సిటీ అనేది మీరు చూస్తారు. అప్పుడు ₹1 కోటి లేకునే ల్యాండ్ ఈరోజు 4-5 కోట్ల వరకు ఉందంటే మన రేవంత్ అన్న గారిని చూసి మీరు ఓటేయాలని చెప్పి నేను ఇంకా చాలా మాట్లాడతాను. మన పక్కనే ఉన్న మన పులి మన ఏం విధంగా మాట్లాడతారు. నేను ఆకలిగా ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడకపోతున్నాను, ఇంకా చాలా మాట్లాడడం చాలా ఉన్నాను. ఇప్పుడు మన క్యాండిడేట్ సురేష్ గారికి భారీ మెజార్టీతో ఓటేసి దాంతో పాటు వార్డు నెంబర్లో 8 మందిలో 5 మంది ఏకైనా ఆయన అంటున్నారు. మరి మగ 3 గిట్ట వారి గిట్ట భారీ మెజార్టీతో గెలిస్తే కృష్ణ గారి సురేష్ ఇప్పుడు సర్పంచ్ ఉన్న మీ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉంటే కిచెన్ గారు లక్ష్మణ గారు మన పక్కనే ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే ఈ కొట్లలో ఏమైనా ఉన్నాయంటే ఫోన్ చేస్తే ఎవరు మీ భయపడిస్తారో వారికి భయపడే కార్యక్రమం మనం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరితో భయపడేది ఎంకరేమో పోయినది, ఎప్పుడో కాలము భయపడే కాలం ఎప్పుడో పోయింది. మనం భయపడేయాలి, ఎప్పుడు ఎవరితో భయపడే అవసరం లేదు. ఇంతమంది మా ఎస్సీ సోదరులు కూడా చాలా మంది నాయకులను చూస్తూ ఉంటే నేను అది ఎప్పుడో గెలిచిన అనుకుంటూనే ఉన్నా. ఎందుకంటే అలాంటి కుటుంబం వాళ్ళది పెద్ద కుటుంబము. మరి అలాంటి కుటుంబంలో వారు సర్పంచ్ గా క్యాండిడేట్ గా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ సురేష్ గెలిస్తే మొన్న కృష్ణ గెలిచినట్టే మరి ఎన్నో కష్టపడ్డారు కానీ ఆకాశం దగ్గర రాదు. ఇప్పుడు ఆపోజిట్ చిన్నప్పుడు ఎస్సీ కన్నా వస్తే ఎస్సీ అని ఎస్టీకి రిజర్వేషన్ ఉన్నప్పుడు
వచ్చినప్పుడు బీసీలు కావాలి, జనరల్ వచ్చినప్పుడు మరి ఎవరైనా అందరూ నిలవచ్చు. మరి ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఎస్టీకి వచ్చినప్పుడు మీరు కులము భేదములు లేకుండా ఎస్టీ కేంద్రం కాబట్టి ఉంగరము గుర్తు మీద 7 గంటలకే ఓటు ఉంటుంది కాబట్టి పొద్దునే లేచమ్మా ఓటు ఉంగరం ఓటేస్తే మన రేవంత్కి ఓటు వేసినట్టు ఎంటర్ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన మా అక్క చెల్లెళ్లకు ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ముల గిట పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకై